క్లాసులకి బంక్ కొట్టొచ్చి సినిమా చూసిన వాళ్ళు ఇప్పుడు మనకి దొరికిపోయారు. వాళ్ళని అడిగేద్దాం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేది. అంటే యాక్చువల్గా అప్పుడు వీళ్ళకి పర్మిషన్ లేదు రీ రిలీజ్ చూడటానికి, ఇప్పుడు పర్మిషన్ ఉంది, అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, ఏం కాదు, డోంట్ వరీ. సో నీ పేరేంటి బ్రో? మనోజ్. ఎలా అనిపిస్తుంది నీకు రీ రిలీజ్ చూడటం? సూపర్ ఉందన్న. రీ రిలీజ్ అంటే చాలా, రీ రిలీజ్ ఏ సినిమా అయినా వస్తున్నాం ఈ మధ్య. ఓకే. అప్పుడు నార్మల్ రిలీజ్ కంటే రీ రిలీజే ఎక్కువ మజా వస్తుంది. ఓకే. ఇప్పుడు సై మూవీ 2025 ఫస్ట్ డే January 1 రీ రిలీజ్ అయిపోయింది. థియేటర్లో ఆ వైబ్ నీకు ఎలా అనిపించింది? సూపర్ ఉంది. అప్పుడు మేము చూడలే కానీ ఇప్పుడు చాలా ఎంజాయ్ చేసినాం. ఓకే. మస్తు దోస్తు గారితో చూసినావు? అవును. ఎంతమంది వచ్చారు బ్యాచ్? 4 మెంబర్స్ వచ్చినాం మేము. నాకైతే నచ్చింది. ఓకే. యా, అంటే ఈ మూవీలో ఫ్రెండ్షిప్ గురించి కూడా చాలా బాగా హైలైట్ ఉంది పాయింట్. అవును. సో నీకు ఎలా అనిపించింది? నాకైతే ఫైట్లు ఎగ్దాం అనిపించింది. పిల్ల నచ్చింది. జెనీలియా కోసం. ఓకే ఓకే. కాదు, శీలనా భిక్షపతి. ఓకే ఓకే. ఓకే, రౌడీది రొమాన్స్. అచ్చా, ఇక కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే అట్లా ఉండాలి. కాలేజ్ కూడా గొడవలు ఉండాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి, లవ్ ఉండాలి, అన్నీ ఉండాలి. Please subscribe to Politicos channel and like, share, subscribe.